నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ 30వ తారీఖు నుంచి వక్రత్వం పొందిన శని సంచారం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో తెలుసుకుందాం. జూన్ నెల 30 నుండి నవంబర్ 15, 2024 వరకు స్వక్షేత్రం మూల త్రికోణమైన కుంభరాశిలో కర్మకారకుడైన శని భగవానుడు వక్రత్వం చెందబోతున్నాడు. అంటే సుమారు 4.5 నెలల పాటు వక్ర సంచారం ఉంటుంది. సహజంగా మనందరికీ తెలుసు, శని భగవానుడు కర్మఫలదాత. అలాగే ఆయన చాలా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్, అంటే నెమ్మదిగా చెల్లిస్తాడు. ఒక్కొక్క రాశిలో సుమారు 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం ఉంటుంది. ఆయన 2.5 సంవత్సరాల పాటు సంచారం ఉన్న సమయంలో కొంత రాశుల వారికి ఏలినాటి శని వస్తుంది, కొంతమందికి అష్టమ శని, అర్ధాష్టమ శని, గండక శని, ఇలా రకరకాల సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడు ఆయన. అలాగే శనికి 3వ దృష్టి, 10వ దృష్టి కూడా ఉంటుంది. తను ఉన్న ప్లేస్ నుంచి 3వ దృష్టిలో కొన్ని చూస్తాడు, 10వ దృష్టి చూస్తాడు, 7వ దృష్టిలో కూడా చూస్తూ ఉంటాడు. ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. ఇటువంటి ఇంత ఇంపార్టెంట్ ప్లానెట్, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవాన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కర్మ మనం చేసిన కర్మకి ఫలితం ఇచ్చే గ్రహం కాబట్టి ఈ 4.5 నెలల పాటు, అంటే 30 జూన్ నుంచి నవంబర్ 15 వరకు కూడా కుంభరాశిలో వక్రత్వం పొంది సంచారం చేస్తున్నాడు. ఈ వక్రత్వం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అని చూసి అసలు వక్రత్వం అంటే ఏంటి. గ్రహాలు సహజంగా మధ్య కొన్ని గ్రహాలు వక్రత్వం చెందినప్పుడు వాటి శక్తిని కొంత తగ్గించుకుంటూ ఉంటాయి. అంటే మంచి గ్రహాలు వక్రత్వం చెందినప్పుడు ఒక రకమైన ఫలితాలు, పాపగ్రహాలు వక్రత్వం చెందినప్పుడు ఒక రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఈ వక్రత్వంలో ఉన్నప్పుడు మంచి కానీ చెడు కానీ చేసే ఫలితం ఎక్కువగా ఉంటుంది. సహజంగా దుష్టగ్రహాలు ఏమన్నా వక్రత్వం పొందితే వాటికి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీటికి తిరోగమనం చేసేటప్పుడు ఎక్కువ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అంటే ఈ వక్రత్వం చెందినప్పుడు వారు ఉన్న రాశి నుంచి వెనక రాశి ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. అలాగే వీటి మనం ఇందాక దృష్టి చెప్పుకున్నాం, శని భగవానుడి 3, 10, 7, అప్పుడు వాటి ముందుది వాటి దశ భావం యొక్క ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాయని ఉంటుంది అన్నమాట. కాబట్టి తిరోగమనం చెందినప్పుడు ఫలితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట ఈ రెట్రోగ్రేడ్ చెందిన సమయంలో. అలాగే వ్యక్తిగత జాతకంలో కూడా ఒక గ్రహం కనుక వక్రత్వం పొంది ఉంటే దాని బలం చాలా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఒకటి కంటే కనుక ఎక్కువ గ్రహాలు కనుక వక్రత్వం పొంది ఉంటే కనుక వాటిలో ఏదైతే అత్యంత ఉన్నతంగా ఉంటుందో దాని ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే శక్తిని సగం కోల్పోయి తక్కువ ఫలితాలు ఎక్కువ అనేక మార్గాల్లో దాని ఫలితాలు విస్తృతం చేస్తున్నమాట. పాపగ్రహం అయితే పాప ఫలితాలని, మంచి గ్రహం అయితే మంచి ఫలితాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. సహజంగా ఈ తిరోగమనం చెందినప్పుడు ప్రతి సంవత్సరంలో కూడా శని భగవాను వక్రత్వం పొందుతూ ఉంటాడు. వారి ఉన్న పూర్వస్థానానికి ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంటాడు. ఇప్పుడు అంటే శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. 24 సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం. అంటే ఇప్పుడు ఈ వక్రత్వ సమయంలో 4.5 నెలలు కూడా మకర రాశి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంటే ముందున్న రాశి ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అలాగే 7వ దృష్టి వలన 7వ భావాన్ని 2 వ్యతిరేక 6వ భావాన్ని ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అన్నమాట ఈ వక్రత్వ సమయంలో సహజంగా. అలాగే ఈ శని వక్రత్వం చెందినప్పుడు ఈ 4.5 నెలల పాటు కూడా మనం గమనిస్తే కనుక ఎవరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారికి వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే కనుక ఈ 4.5 నెలలు కూడా అందరూ కూడా ఎటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతాము అనే అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఈ రాశిలో ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి అన్నది మనకి 2వ రాశి, రాశ్యాధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవానుడు భాగ్య దశమాధిపతి అయ్యి దశమంలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం సంచారం చేస్తూ దశమ భావంలోనే తిరోగమనం అంటే వక్రత్వం పొందబోతున్నాడు. ఇప్పుడు ఈ రకమైన ఫలితాలు చూసినప్పుడు దశమ భావంలో వక్రత్వం పొందినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, ఒక్కొక్కసారి వీళ్ళకి ఏంటవుతుంటే కెరీర్ పరంగా కొన్ని పనులు ఆలస్యం అవటం జరగటం కానీ, కుటుంబంలో
కానీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఒడిదుడుకులు ఏర్పడటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఆందోళన ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు ప్రతి పని కూడా కొంచెం నిదానంగా జరగడానికి కూడా ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ సమయంలో కొంచెం పోటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం వీళ్ళకి మంచి మంచి అవకాశాలను తట్టుకునే శక్తి రావాలంటే కొంచెం ఎక్కువ మనం మంచి పనులు ఎక్కువ చేస్తే తప్ప ఈ శక్తిని తట్టుకునే శక్తి కావాలి. ఈ సమయంలో వీళ్ళకి ఏంటంటే సహజంగానే కొంచెం మంచి అవకాశాలు ఒక్కోసారి వచ్చి చేజారిపోవటం కానీ, వెనక్కి వెళ్ళటం, కొంచెం ఆర్థికంగా వెనకబడటం, ఆర్థికంగా ఇంకా సంపాదించే సమయంలో కొంచెం తగ్గటం, ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి సంబంధమైన విషయాలు కానీ, వైవాహిక సంబంధమైన విషయాలు చూస్తే కనుక చాలా మటుకు కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు రావటం కానీ, చిన్న చిన్న చిక్కులు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పితృ సంబంధమైన వాళ్ళకి అంటే తండ్రితో సమానమైన తండ్రితో కానీ కొంచెం వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుభకార్యాలు వాటిలో కొంచెం విఘ్నాలు రావటం, లేట్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ధన సంబంధమైన విషయాల్లో ధనాదాయం బాగున్నప్పుడు కూడా కుటుంబంలో కొన్ని చిక్కులు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకమైన గ్రహం అయినప్పటికీ కూడా ఈ ఈ వక్రత్వ సమయంలో 4.5 నెలలు కూడా ఈ శని భగవాన్ ఇలాంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలు 4.5 నెలలు పొందాలంటే కనుక ప్రతిరోజు కూడా వీరు ఆ శనేశ్వర భగవాన్ యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవటం, అలాగే అమ్మవారి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. అలాగే లలితా సహస్రనామం చదువుకోవడం కానీ, దేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు వీలైనంత వరకు కూడా మీకు కుదిరినప్పుడల్లా కూడా ఏదైనా పేదవాడికి సహాయం చేయటం కానీ, దానం చేయటం కానీ, సేవ చేసుకోవడం కానీ, సర్వీస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అలాగే నడక, వ్యాయామం చేయటం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉండటం వలన వృషభ రాశి వారు ఈ సమయంలో ఏర్పడే అడ్డంకులు తొలగించుకొని ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పరిహారాలు పాటించండి, చక్కగా అనుకూలమైన ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. అనుకూలమైన ఫలితాలు 4.5 నెలలు పొందాలంటే కనుక ప్రతిరోజు కూడా వీరు ఆ శనేశ్వర భగవాన్ యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవటం, అలాగే అమ్మవారి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. అలాగే లలితా సహస్రనామం చదువుకోవడం కానీ, దేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు వీలైనంత వరకు కూడా మీకు కుదిరినప్పుడల్లా కూడా ఏదైనా పేదవాడికి సహాయం చేయటం కానీ, దానం చేయటం కానీ, సేవ చేసుకోవడం కానీ, సర్వీస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అలాగే నడక, వ్యాయామం చేయటం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉండటం వలన వృషభ రాశి వారు ఈ సమయంలో ఏర్పడే అడ్డంకులు తొలగించుకొని ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పరిహారాలు పాటించండి, చక్కగా అనుకూలమైన ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.